చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య. లక్షల ఎత్తిపోతలపై ఎకరాలకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై స్థానిక శాసనసభ్యులకు శ్రద్ధ ఏదని నూజివీడు మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం చాట్రాయి గ్రామంలో తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారని, దానిని చంద్రబాబు నాయుడు కాలంలో మరింత పెంచి పేజ్ 2 పేరుతో భూములు సేకరించి కాలువలు తవ్వారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాలంలో పథకంలో ఒక తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నూజివీడు వచ్చిన సందర్భంగా లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని మాట్లాడారని గుర్తు చేశారు. వివిధ పత్రికలలో పతాక శీర్షికతో వార్తా కథనాలు వచ్చాయని పత్రికలకు చూపించారు. ముఖ్యమంత్రి గారు నూజివీడు వచ్చి నెల రోజులు దాటినా దాన్ని మూసేస్తాం లేదు అన్నారు. మంత్రి గారిని పని ఒత్తిడి లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు, గ్రామాల్లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు గుర్తు చేసిన దాఖలాలు లేవన్నారు. అందుకే తాము జగనన్నకు గుర్తు చేస్తామని కార్యక్రమాన్ని ప్రారంభించి నెల 21వ తేదీన సూరంపాలెం నుంచి చీపురుగూడెం వరకు కాలువపై ప్రత్యేకమైన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రైతులు, ప్రజలు కార్యక్రమం మద్దతునివ్వాలి అన్నారు. ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించి డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రభుత్వాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే తాము ఎమ్మెల్యేగా పోటీ చేయటం మానేస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేది ప్రజా సమస్యలపై చట్టసభలో ప్రస్తావించడానికే అన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఎంత % చేస్తామో అంత % చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చింతలపూడి ఎత్తిపోతల పథకం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేది. వందలాది గ్రామాలకు అవసరమైన పథకాన్ని ఎందుకు కన్నెత్తి చూడటం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మాజీ సర్పంచ్ కె. జోషి, చిన్నంపేట మాజీ సర్పంచ్ కునికేరి నాగమల్లేశ్వరరావు, చీపురుగూడెం మాజీ ఎంపీటీసీ మేకల చందు, చిన్నంపేట మాజీ ఎంపీటీసీ కలపాల రమేష్ నరసింహారావు, పాలెం మాజీ ఎంపీటీసీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.